Very good morning, students. In today's class, we will solve two problems on two gate problems, and we will discuss the dimensions of flywheel rims. The question is the torque in Newton meter exerted on the crankshaft of a two-stroke engine can be described as T is equal to 10,000 plus 1,000 sine 2 theta minus 1,200 cos 2 theta, where theta is the crank angle as measured from the inner dead center position. Assuming the resisting torque to be constant, the power in kilowatts developed by the engine at 100 rpm is on. So, so power developed by the engine can be calculated from the formula. It can be calculated from the formula P is equal to mean torque into omega. P is equal to mean torque into omega. సో ఇక్కడ మీన్ టార్క్ ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే టార్క్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీటాలో మెన్షన్ చేశారు. మనకి టార్క్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీటాలో మెన్షన్ చేశారు. దట్ ఈస్ టార్క్ డెవలప్డ్ బై ద ఇంజన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీటా. Function of theta, that is 10,000 plus 100 sine 1000 sine 2 theta minus 1200 cos 2 theta. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీన్ టార్క్ కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే we need to find out the period for that function. సో ఫంక్షన్ ఆఫ్ థీటాలో వీళ్ళు మెన్షన్ చేశారు అంటే అది ఎంత టైం పీరియడ్లో సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సో వీ నీడ్ టు డిటర్మైన్ దట్ టైం పీరియడ్ ఓవర్ విచ్ ద సైకిల్ ఈజ్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈజ్ రిపీటెడ్. సో అంటే ఎంత టైం పీరియడ్కి అది రిపీట్ అవుతుంది టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్, అది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్స్ ఏంటంటే సైన్ 2 theta అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ 2 theta. సో దీనికి పీరియడ్ అంటే ఎంత అవుతుంది? సైన్ టీటాకి అయితే 2 పై. సో ఇక్కడ 2 పై బై ఇక్కడ మల్టిపుల్ ఏముంది 2. సో 2 పై బై 2 అంటే పై. సో పీరియడ్ పై వస్తుంది. సిమిలర్గా పీరియడ్ ఫర్ కాస్ 2 theta అంటే కాస్ టీటా అనే ఫంక్షన్ 2 పై రేడియన్స్ రొటేట్ అయ్యేసరికి కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. సిమిలర్గా సైన్ టీటా 2 పై రేడియన్స్కి సైకిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. సిమిలర్గా సైన్ 2 theta అంటే పై. సో పై రేడియన్స్ రొటేట్ అయ్యేసరికి మళ్ళీ గ్రాఫ్ అనేది మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సిమిలర్గా కాస్ 2 theta కూడా 2 పై బై 2 ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది. సో రెండు ఫంక్షన్స్కి ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ ఉంది కాబట్టి ద ఓవరాల్ ఫంక్షన్ ద ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ రిపీట్స్ ఆఫ్టర్ పై రేడియన్స్. రెండు ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయంటే మళ్ళీ పై వస్తుంది. సో సైకిల్ది ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ రిపీట్స్ ఆఫ్టర్ ఎవ్రీ పై రేడియన్స్. సో పై రేడియన్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సో మనకి మీన్ టార్క్ కనుక్కోవాలి కదా. సో మీన్ టార్క్ కనుక్కోవడానికి ఆల్రెడీ మనకి ఒక ఫార్ములా తెలుసు. సో మీన్ టార్క్ ఇంటూ సమ్ టీటా, దిస్ ఇస్ ద యాంగిల్ టర్న్డ్ బై ద క్రాంక్, సో విచ్ గివ్స్ ఫ్రమ్ theta 1 to theta 2 t d theta. ఇది ఆల్రెడీ మనం నిన్న చెప్పాము. సో మీన్ టార్క్ కావాలి అంటే ఫ్రమ్ దిస్ ద మీన్ టార్క్ కెన్ బి సో 1 by theta ఇంటిగ్రేషన్ ఫ్రమ్ theta 1 to theta 2 t d theta. సో 1 by theta, ఇక theta అంటే ఎంత అవుతుంది? సో యాజ్ ద సైకిల్ ఈస్ కంప్లీటింగ్
సో 0 నుంచి పై రేడియన్స్ రొటేట్ అయ్యేసరికి సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో మనకి θ1 అంటే 0 అండ్ θ2 అంటే పై రేడియన్స్. సో θ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ టర్న్డ్ బై ద క్రాంక్. సో మీన్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు θ అంటే ఇక్కడ పై. సో పై రేడియన్స్ రొటేట్ అవుతుంది కదా. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ θ1 టు θ2. θ1 ఈజ్ 0 అండ్ θ2 ఈజ్ పై రేడియన్స్ t dθ. సో t మనకి ఫంక్షన్ ఎంత ఇచ్చారంటే వెయిట్ ఫర్ 2 minutes. Okay. So we need to integrate from 1 by pi to integration from 0 to pi. సో మనకి ఇచ్చిన టార్క్ ఫంక్షన్ ఏంటంటే 10,000 ప్లస్ 1000 sin 2θ మైనస్ 1200 cos 2θ. సో అది ఇక్కడ మనం రీప్లేస్ చేస్తాం. ఇది ఇంజన్ 10,000 ప్లస్ 1000 sin 2θ మైనస్ 1200 cos 2θ ఇంటిగ్రేషన్ ఓవర్ dθ. సో ఇప్పుడు మీన్ టార్క్ కనుక్కోవాలి. సో ఇంటిగ్రేషన్ అనేది మీన్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రేషన్ ఫస్ట్ 10,000 ఉంది కదా. సో 10,000 అది పై మైనస్ 0 వస్తుంది. 10,000 θ వస్తుంది. నేను డైరెక్ట్గా రాస్తున్నా. పై మైనస్ 0 ప్లస్ 1000 మైనస్ కాస్ 2θ బై 2. లిమిట్స్ వచ్చేసరికి 0 టు పై. మళ్ళీ నెక్స్ట్ మైనస్ 1200 సైన్ 2θ బై 2. లిమిట్స్ వచ్చేసరికి 0 టు పై. సో మీరు అప్పర్ లిమిట్స్ అండ్ లోవర్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇది 0 వస్తుంది, అలాగే ఇది కూడా 0 వస్తుంది. ఇది మీరు తర్వాత చేసుకోండి, జస్ట్ క్యాలిక్యులేషన్స్ అంతే. సో మీన్ టార్క్ ఎంత వచ్చిందంటే, సో మీన్ టార్క్ ఈజ్ 1 by pi ఇంటూ 10,000 ఇంటూ పై. సో పై పై క్యాన్సిల్ అయిపోతే మనకి మీన్ టార్క్ 10,000 న్యూటన్ మీటర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద మీన్ టార్క్. అంటే టార్క్ అనేది ఇంజన్ డెవలప్ చేస్తున్న టార్క్ అనేది ఫంక్షన్ ఆఫ్ టీటాలో ఇచ్చారు. సో మీన్ టార్క్ అనుకోవడానికి ఫార్ములా ఏంటంటే టీ మీన్ ఇంటూ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ θ1 టు θ2 టీ dθ. సో ఇక్కడ θ1 θ2 వాల్యూస్ అంటే ఏంటంటే సైకిల్ అసలు ఎంత, ఐ మీన్ ఎన్ని రేడియన్స్ తో కంప్లీట్ అవుతుంది. సో ఇనీషియల్ గా సపోజ్ క్రాంక్ 0 రేడియన్స్ దగ్గర ఉంది. సో ఆఫ్టర్ సమ్ టైం అది పై రేడియన్స్ రొటేట్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటి సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో 0 టు పై ఎందుకు చేసామంటే ఇక్కడ యాక్చువల్గా ఈ సైన్ 2θ అండ్ కాస్ 2θ ఈ ఫంక్షన్స్ అనేవి పై రేడియన్స్ వచ్చేసరికి ఏమవుతాయి, ఇవి రిపీట్ అవుతాయి. సో ఈ రెండు ఫంక్షన్స్ సైన్ 2θ పై రేడియన్స్ కి, అలాగే కాస్ 2θ పై రేడియన్స్ కి రిపీట్ అవుతుంది. సో ఆ ఫంక్షన్ అనేది, సో వాటి కాంబినేషన్ సైన్ 2θ ప్లస్ కాస్ 2θ కానీ, లేదంటే సైన్ 2θ మైనస్ కాస్ 2θ కానీ, అది కూడా ఏమవుతుందంటే ఆఫ్టర్ ఎవ్రీ పై రేడియన్స్ ద సైకిల్ విల్ బి రిపీటెడ్. సో అందుకోసం మనం 0 టు పై రేడియన్స్ తీసుకుంటున్నాం.
సో 0 నుంచి పై వరకు మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇచ్చిన ఫంక్షన్ వచ్చేసరికి 10,000 ప్లస్ 1000 సైన్ టు టీటా మైనస్ 1200 కాస్ టు టీటా. దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో అప్పుడు మనకి మీన్ టార్క్ వాల్యూ వస్తుంది. సో మీన్ టార్క్ వాల్యూ ఎంత వచ్చింది? 10,000 న్యూటన్ మీటర్ వచ్చింది. సో ఇప్పుడు మీన్ టార్క్ వచ్చిందంటే మనం పవర్ వాల్యూ కనుక్కోవచ్చు కదా. సో పవర్ ఆఫ్ దట్ ఇంజన్, పవర్ developed by that engine is mean torque is 10,000 into ఒమేగా. సో ఒమేగా ఇక్కడ ఆర్పిఎం ఇచ్చారు, 100 ఆర్పిఎం ఇచ్చారు. సో మనం రేడియన్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే 2πn/60. ఫ్రమ్ దిస్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పవర్ దట్ ఈస్ డెవలప్డ్ బై ద ఇంజన్ అండ్ దట్ వాల్యూ విల్ బి అరౌండ్ 104,719 వాట్స్. కానీ ఇక్కడ యాక్చువల్గా కిలో వాట్స్లో అడిగారు. ఖచ్చితంగా మీరు కిలో వాట్స్లో ఆన్సర్ మెన్షన్ చేయాలంటే 104.719. ఇది యాక్చువల్గా బ్లాంక్స్లో వచ్చింది గేట్ 2015లో. సో మనకి యాక్చువల్గా మీరు ఇక్కడ 104.719 అది ఎంటర్ చేస్తే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 104 to 105 మనకి రేంజ్ ఇచ్చారు. అంతేగాని ఇది 104,719 వాట్స్ అని చెప్పి ఈ వాల్యూ మనం ఈ 6 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు కిలో వాట్స్లో అడిగారు. సో అందుకే గేట్లో ప్రతిదీ కూడా చూసుకోవాలి మనం ఫిల్అప్ చేసేది. సో నెక్స్ట్ గేట్ 2014లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో గేట్ 2014 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ద టార్క్ అండ్ ద యాంగులర్ స్పీడ్ డేటా ఓవర్ వన్ సైకిల్ ఫర్ షాఫ్ట్ క్యారింగ్ ఏ ఫ్లై వీల్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్స్. సో మనకి ఒక టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇచ్చారు. సో టీటా డయాగ్రామ్, టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇచ్చారు. అలాగే మనకి యాంగులర్ స్పీడ్ కి టీటాకి రిలేషన్ ఇచ్చారు. సో ఒమేగా వర్సెస్ టీటా ఈ డయాగ్రామ్ కూడా ఇచ్చారు. సో మనకి క్వశ్చన్ లో అడిగింది ఏంటంటే ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఫ్లై వీల్ ఈస్ ద రిక్వైర్డ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ది ఫ్లై వీల్. అంటే ఫ్లై వీల్కి ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉండాలి అంటే యాక్చువల్గా ఈ వేరియేషన్స్ ఉన్నాయి కదా ఇంజన్లో. సో మనకి ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉండాలి ఫ్లై వీల్కి అది కనుక్కోవాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి రిలేటెడ్ ఫార్ములా ఒకటి రాయాలి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ మనకి రెండు ఇచ్చారు. సో ఒమేగా వర్సెస్ టీటా ఒకటి, అలాగే టీ వర్సెస్ టీటా ఇచ్చారు. సో మనకి ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే సో ద మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ కే. ఇది యాక్చువల్గా ఫార్ములా. సో మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ మీన్ స్పీడ్ స్క్వేర్ ఇంటూ కే. కే ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. సో అలాగే ఒమేగా అంటే దిస్ ఇస్ మీన్ స్పీడ్. ఇది ఈ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ, మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి రెండు గ్రాఫ్స్ ఇచ్చారు కదా, ఈ రెండు గ్రాఫ్స్ దేనికి యూజ్ అవుతాయంటే సో ఒకటేమో ఈ మ్యాక్స్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ విల్ బి యూస్ఫుల్ టు ఫైండ్ అవుట్ ది maximum fluctuation of energy, and whatever the graph that they have given, that omega versus theta, it will be useful to find out the coefficient of fluctuation of speed. సో ఈ ఒకటేమో ఒక గ్రాఫ్ ఈ మ్యాక్స్ కనుక్కోవడానికి, ఇంకొక గ్రాఫ్ ఏమో కే వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాక్స్ వాల్యూ కనుక్కుందాము. సో ఈ మ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ మ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ, and that value can be Emax. Emax అంటే maximum fluctuation of energy. Emax minus maximum kinetic energy of the flywheel minus minimum kinetic energy of the flywheel. సో ఇప్పుడు ఈ maximum and minimum values of that flywheel can be find out from the turning moment diagram. సపోజ్ ఇక్కడ ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో 0 నుంచి 2π రేడియన్స్ కి ఒక కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటున్నాను, ఇక్కడేమో పాయింట్ బి అనుకుంటున్నాను, ఇదేమో పాయింట్ సి, ఇదేమో పాయింట్ డి అనుకుంటున్నాను. సో ఎందుకంటే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎనర్జీస్ రాస్తాను. సో ఏదైతే మ్యాక్సిమం ఉందో దట్ విల్ బి ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లై వీల్, అండ్ ఏదైతే మినిమం ఉందో ఒక పాయింట్ దగ్గర దట్ విల్ బి ద మినిమం కైనెటిక్ ఎనర్జీ.
ఆఫ్ ద ఫ్లై వీల్. సో 4 పాయింట్స్ తీసుకున్నాం కదా, సో 4 పాయింట్స్ దగ్గర మనం ఎనర్జీస్ రాద్దాం. సపోజ్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ, సో ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ, పాయింట్ ఏ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో సపోజ్ ఈ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పాయింట్ బి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, అంతే ఎనర్జీ ఉంది. ఇక్కడ ఏమి మీకు టర్నింగ్ మూమెంట్ ఇంక్రీజ్ అవ్వలేదు కదా ఎక్కడ కూడా. సో ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా ఉంది సైకిల్. సో ఎనర్జీ అట్ బి అంటే ఇక్కడ కూడా ఈ అవుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ ఎనర్జీ అట్ సి అంటున్నాం, సో ఎనర్జీ అట్ సి ఈజ్ ఎనర్జీ అట్ బి ప్లస్ ఇక్కడ ఉన్న ఏరియా డ్రా చేయాలి. ఈ ఏరియా ఎంత, సో ఇక్కడ చూడండి బేస్ చూడండి, పై మైనస్ పై బై టూ, పై మైనస్ పై బై టూ ఈజ్ అవర్ బేస్ ఆఫ్ దట్ రెక్టాంగిల్. సో ఇక్కడ ఇదేంటి టర్నింగ్, ఇది దీనికన్నా ఈ మీన్ టార్క్ కన్నా ఇది పైన ఉంది కాబట్టి దిస్ విల్ బి యాడెడ్ టు ది ఫ్లై వీల్. సో బేస్ పై బై టూ, హైట్ చూడండి 0 నుంచి 3000 ఉంది, హైట్ ఈస్ 3000. సో ఇప్పుడు ఏరియా అంటే ఎంత అవుతుంది, బేస్ ఇంటూ హైట్ 3000 ఇంటూ పై బై టూ, విచ్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ ఎనర్జీ అట్ బి అంటే ఈ ప్లస్ 1500 పై. సో ఇది ఎనర్జీ అట్ సి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ అట్ డి కావాలి. సో ఎనర్జీ అట్ డి కెన్ బి ఫైండ్ అవుట్, ఎనర్జీ అట్ డి ఈజ్ ఎనర్జీ అట్ సి ప్లస్ ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇదేంటి లాస్ అవుతుంది కదా ఫ్లై వీల్, ఎందుకంటే అది మీన్ టార్క్ కన్నా కిందనున్న ఏరియా కాబట్టి. ఈ ఏరియా ఎంత అవుతుంది చూడండి. సో బేస్ చూడండి 2 పై మైనస్ పై, సో బేస్ వచ్చేసరికి పై అవుతుంది. సో హైట్ చూడండి, హైట్ వచ్చేసరికి 1500 న్యూటన్ మీటర్. సో ఇదేంటి, సో ఇప్పుడు మనకి బేస్ ఇంటూ హైట్ అంటే ఏరియా ఎంత అవుతుంది, బేస్ ఏమో పై అండ్ హైట్ ఏమో 1500. సో 1500 ఇంటూ పై అంటే 1500 పై వస్తుంది. సో ఇప్పుడు ఎనర్జీ ఎట్ డి అంటున్నాము అంటే, సో వాట్ ఎవర్ ద ఎనర్జీ అవైలబుల్ ఎట్ సి మైనస్ 1500 పై. ఎందుకంటే మైనస్ ఎందుకంటే, సో దిస్ విల్ బి లాస్ బై ద ఫ్లై వీల్. సో దిస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి లాస్ బై ది ఫ్లై వీల్. సో లాస్ అవుతుంది కాబట్టి ఫ్లై వీల్, సో మైనస్ చేస్తాము. సో ఎనర్జీ అట్ సి మైనస్ 1500 పై. సో మైనస్ 1500 పై. సో ఎనర్జీ అట్ సి అంటే ఎంత, ఈ వాల్యూ, సో ఈ ప్లస్ 1500 పై మైనస్ 1500 పై. సో యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఈ హియర్. సో మనకి 4 పాయింట్స్ దగ్గర ఎనర్జీస్ వచ్చాయి. ఈ 4 పాయింట్స్ దగ్గర, సో ఒక దగ్గర ఏమో సపోజ్ సో ఒక పాయింట్ దగ్గర ఎనర్జీ అట్ ఏ పాయింట్ ఈ వచ్చింది, ఇంకొక పాయింట్ ఎనర్జీ అట్ బి అనేది ఈ వచ్చింది, అలాగే ఎనర్జీ అట్ సి అంటే ఈ ప్లస్ 1500 పై వచ్చింది. సో నెక్స్ట్ ఎనర్జీ అట్ డి అన్న, ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారమ్మా, ఎవరది ఒకసారి చూడండి. ఓకే, సో 4 పాయింట్స్ దగ్గర 4 ఎనర్జీస్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఎనర్జీస్లో మ్యాక్సిమం ఎనర్జీ అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడేమో ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడేమో ఈ ప్లస్ 500 పై ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో దిస్ విల్ బి అవర్ మ్యాక్సిమం ఎనర్జీ ఇన్ ద ఫ్లై వీల్. సో నెక్స్ట్ 3 వాల్యూస్ ఉన్నాయి, అన్ని కూడా ఈసే. సో ఏదన్నా ఒకటి మినిమం ఎనర్జీ అవుతుంది. సో యువర్ ఈ మ్యాక్స్ వాల్యూ విల్ బి maximum energy value will be maximum energy anta E plus 1500 pi minus minimum energy anta E.
సో మనం సబ్ట్రాక్ట్ చేస్తే 1500 పై వస్తుంది. దిస్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద ఫ్లై వీల్. సో నెక్స్ట్ మ్యాక్సిమం అంటే మనం ఈ ఫార్ములాలో మనకి ఆల్రెడీ ఒక వాల్యూ వచ్చింది, ఈ మ్యాక్స్ వాల్యూ ఫ్రమ్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేసాము, ఈ మ్యాక్స్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, మీన్ స్పీడ్. సో మీన్ స్పీడ్ కనుక్కోవాలి, అలాగే కే వాల్యూ కనుక్కోవాలి. సో ఈ రెండు కూడా స్పీడ్కి రిలేటెడ్, ఒకటేమో మీన్ స్పీడ్, ఇంకోటేమో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. ఇది ఈ ఒమేగా వర్సెస్ థీటా నుంచి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాఫ్ నుంచి మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకటి మ్యాక్సిమం చూడండి, ఒమేగా అనేది వై యాక్సిస్ మీద ఉంది, టీటా ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఒమేగా మినిమం ఎక్కడ ఉంది చూడండి ఈ గ్రాఫ్లో, ఒమేగా మినిమం ఇది, ఇంతే కదా, దీని కింద ఇంకేం వాల్యూస్ లేవు, మినిమం. సో ఇది ఒమేగా మినిమం అవుతుంది. ఒమేగా మినిమం ఈజ్ 10 రేడియన్స్ పర్ సెకండ్. సో నెక్స్ట్ ఈ ఈ పాయింట్ అనేది ఒమేగా మ్యాక్సిమం, ఇదంతా 20 రేడియన్స్ పర్ సెకండ్. సో మనం ఫ్రమ్ ది ఒమేగా వర్సెస్ థీటా డయాగ్రామ్ మనం ఒమేగా మినిమం ఎంత వచ్చిందంటే 10 రేడియన్స్ పర్ సెకండ్, అండ్ ఒమేగా మ్యాక్సిమం ఎంత వచ్చింది 20 రేడియన్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు మీన్ స్పీడ్ అంటున్నాము అంటే, సో మీన్ స్పీడ్ అంటే యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటి, మొత్తం అన్ని స్పీడ్స్కి యావరేజ్ తీసుకోవాలి, కానీ మనం అన్ని వాల్యూస్ తీసుకోవట్లేదు. ఒమేగా మీన్ స్పీడ్ అంటే ఒమేగా మ్యాక్స్ ప్లస్ ఒమేగా మిన్ by 2. So omega max is 20 radians per second and omega minimum is 10. So from that you can find out the omega mean value, mean speed of that engine is 15 radians per second. So next coefficient of fluctuation of speed ఉంది కదా, k value. So k value ని మనం ఎలా డిఫైన్ చేసాము, so k value is nothing but omega max minus omega min డివైడెడ్ బై ఒమేగా మీన్. సో ఏదైతే మ్యాక్సిమం స్పీడ్ ఉంది అలాగే మినిమం స్పీడ్ ఉంది, సో వాటి డిఫరెన్స్ డివైడెడ్ బై మీన్ స్పీడ్ ఆఫ్ దట్ ఇంజన్. సో ఒమేగా మ్యాక్సిమం అంటే ఎంత వచ్చింది మనకి, ఒమేగా మ్యాక్సిమం ఈజ్ 20 రేడియన్స్ పర్ సెకండ్ అండ్ ఒమేగా మినిమం ఈజ్ 10 రేడియన్స్ పర్ సెకండ్ అండ్ ఒమేగా మీన్, సో ఒమేగా మీన్ ఈజ్ 15 రేడియన్స్ పర్ సెకండ్ అంటే 10/15 వస్తుంది. సో 10/15 వచ్చింది. సో మనకి కే వాల్యూ కూడా వచ్చింది. సో మనకి ఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా స్క్వేర్ ఇంటూ కే. సో మనకి ఐ వాల్యూ కావాలి కదా, ఐ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఈ మ్యాక్స్ బై ఒమేగా స్క్వేర్ ఇంటూ కే. ఈ మ్యాక్సిమం ఎంత వచ్చింది 1500 పై వచ్చింది. ఒమేగా స్క్వేర్ మీన్ స్పీడ్, ఇది మీన్ స్పీడ్ అనేది 15 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో 15 స్క్వేర్ ఇంటూ కే. కే ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్, ఇది ఎంత వచ్చింది 10/15 అంటే 2/3 వచ్చింది. From that you will be calculating this moment of inertia in terms of kg meter square. సో మీకు ఎంత వస్తుందంటే అరౌండ్ 30 to 32 ఇచ్చారు వాళ్ళు, మీరు చేయండి ఒకసారి మీకు వాల్యూ 30 to 32. సో ఆ రేంజ్ మధ్యలో వస్తుంది. సో ఈ 2 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఫ్లై వీల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లై వీల్ రింగ్స్. సో మెయిన్ సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లై వీల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే రిమ్ టైప్ ఉన్న ఫ్లై వీల్. సో ఎందుకు రిమ్ టైప్ ఫ్లై వీల్ యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దేర్ ఆర్ అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఫ్లై వీల్ యొక్క యూజ్ ఏంటి, మెయిన్ ఫ్లై వీల్ యొక్క యూజ్ ఏంటి, టు స్టోర్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని స్టోర్ చేయాలి. సో
సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫ్లైవీల్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్. సో ఇవి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? Kinetic energy of the flywheel can be determined from the, as it is the rotational kinetic energy, you can determine this kinetic energy of the flywheel from half into I into omega square, where I is the mass moment of inertia, mass moment of inertia of the flywheel, and omega, so omega is the angular speed of that engine. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ అంటే హాఫ్ ఇంటూ I ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ సో మనకి మళ్ళీ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ అవ్వాలి. సో కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే, సో ఎక్కువ ఉండాలి అంటే ఇండైరెక్ట్ గా మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ I ఎక్కువ ఉంటే మేబీ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. సో I ఎక్కువ ఉంది వాల్యూ, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ దట్ ఫ్లైవీల్ విల్ బి మోర్. సో I ఇంక్రీజ్ అవుతుందంటే యువర్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఇంక్రీజింగ్. సో ఇప్పుడు I వాల్యూ, సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫార్ములా ఏమవుతుంది, m ఇంటూ కే స్క్వేర్. సో మనకి యూజువల్గా 2 వేస్లో ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకటేంటి, ఈ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఫ్లైవీల్. సో I వాల్యూని మనం ఇంక్రీజ్ చేయాలి. సో I వాల్యూని ఇంక్రీజ్ చేయాలంటే ఇండైరెక్ట్గా 2 వేస్లో చేయొచ్చు. ఎయిదర్ యూ కెన్ ఇంక్రీజ్ ద మాస్ ఆఫ్ దట్ ఫ్లైవీల్, సో మాస్ ఆఫ్ ద ఫ్లైవీల్ని ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇంజన్ మీద ఎక్కువ మాస్ కన్నా మనం ఏం చేయొచ్చు, రేడియస్ ఆఫ్ గైరేషన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్, ఇంక్రీజ్ చేస్తే, సో ఫర్ ద సేమ్ మాస్ యూ విల్ బి గెట్టింగ్ ద మోర్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫ్లైవీల్ విల్ బి మోర్. ఇన్ దిస్ కేస్. సో అందుకోసం ఏంటంటే, సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇంక్రీజ్ చేస్తాం. సో దానికోసం డిస్క్ టైప్ ఫ్లైవీల్స్ నుంచి 2 ఫ్లైవీల్స్ని జనరల్గా యూజ్ చేస్తాము. సో అవి ఏంటంటే, ఒకటి డిస్క్ టైపు అంటే ఒక సాలిడ్ ప్లేట్ లాగా ఉంటుంది, సాలిడ్ డిస్క్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రిమ్ టైప్. సో రిమ్ టైప్ వాళ్ళ యూజ్ ఏంటంటే ఇదే, మాస్ మీరు సేమ్ పెట్టి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏం చేస్తాము, ఇంక్రీజ్ చేస్తాం. సో దానివల్ల మనకి ఎక్కువ మాస్ ఇంజిన్ మీద ఉండదు. సో దట్ యూ విల్ బి గెట్టింగ్ ద maximum మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ద ఫ్లైవీల్. అంటే మనం ఈ యాక్సిస్ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక మాస్ ఇక్కడ ఉంది, ఇది సపోజ్ స్మాల్ m అనుకోండి, ఇక్కడ ఎక్కడో సమ్ స్మాల్ m ఉంది. సో ఇక్కడ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి k1, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకోండి, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గరగా ఒక మాస్ ఉంది, సో స్మాల్ m, అది ఎంత డిస్టెన్స్ లో ఉందంటే k1. అలాగే ఇంకో సేమ్ మాస్ ఉంది, అది ఎంత డిస్టెన్స్ లో ఉందంటే k2 ఉంది. సో ఈ రెండు కేసుల్లో మనకి ఎక్కడ ఎక్కువ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ కదా. ఈ కేసులో ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు mk2² అవుతుంది. సో ఇక్కడ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా m ఇంటూ k2² ఉంటుంది, ఇక్కడ mk1² ఉంటుంది. సో ఇక్కడ ఈ సెకండ్ కేసులో ఎక్కువ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది, ఎందుకంటే యువర్ రేట్స్ ఆఫ్ గైరేషన్ విల్ బి మోర్. సో అలాగే ఏంటంటే మనం డిస్క్ టైప్ ఉన్న ఫ్లైవీల్ని ఏం చేస్తామంటే రిమ్ టైప్ కింద చేస్తాం. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ యాక్చువల్గా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది.
దిస్ విల్ బి యువర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి మనం ఏం చేసాము, మాస్ని డిస్ట్రిబ్యూట్ చేసాం దూరంగా. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ లోపల ఈ రీజియన్లో మాస్ ఏం లేదు, మనం ఏం చేసాం అవుటర్ రీజియన్ ఇక్కడ ఏం చేసాము మాస్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము. సో దట్ యువర్ రేడియస్ ఆఫ్ గైరేషన్ విల్ బి మోర్ ఇన్ దిస్ కేస్, సో దట్ ఇట్ విల్ స్టోర్, సో మాస్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, సో దట్ యువర్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి మోర్ ఇన్ దిస్ కేస్. మాస్ని మనం ఇక్కడ కాకుండా ఈ అవుటర్ రీజియన్లో డిస్ట్రిబ్యూట్ చేసాం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి. ఓకేనా? ఓకే, ఈ రిమ్ టైప్ వాళ్ళ యూజ్ తెలిసింది కదా, అదే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో దట్ తక్కువ మాస్ యూజ్ చేసుకుని మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్, ఇంజిన్ మీద ఎక్కువ మాస్ ఉండదు అప్పుడు. సో ఎందుకంటే ఈ ఫ్లై వీల్ని కూడా డ్రైవ్ చేయాల్సింది ఏంటి, మళ్ళీ ఇంజినే కదా. ఓకే, సో డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లై వీల్ రిమ్స్, జస్ట్ ఇది ఒక చిన్న డెరివేషన్ అంతే, ఏం ఈజీగా ఉంటుంది. డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లై వీల్ రిమ్స్. సో ఫ్లై వీల్ రిమ్స్, ఈ రిమ్ టైప్ ఫ్లై వీల్ ఎలా ఉంటుంది చూడడానికి, ఇలా ఉంటుంది ఫర్ ఫర్ డీజిల్ ఇంజిన్. సో ఫ్లై వీల్, సో చూడండి, సో మనం అంటే ఈ రీజియన్స్ ఇక్కడ కానీ మాస్ ఏం లేదు ఇప్పుడు. ఈ మాస్ మొత్తాన్ని మనం ఏం చేసాము, ఈ అవుటర్ ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాం, సో దట్ యువర్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ బి ఇంక్రీజింగ్. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే, ఈ రీజియన్ ఉంది కదా, దీన్ని హబ్ అంటారు. నెక్స్ట్ వీటిని స్పోక్ అంటారు. సో టోటల్గా ఇక్కడ 5 స్పోక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది రిమ్. సో ఇది రిమ్. సో హబ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఎక్కడైతే షాఫ్ట్ ఉందో దాని దగ్గరగా సమ్ ఇలా ఒక మాస్ ఉంటుంది, సమ్ మాస్, దాని ఐ మీన్ దాన్ని హబ్ అంటాము. సో ఈ హబ్ చుట్టూ సమ్ స్పోక్స్ ఉన్నాయి, స్పోక్స్, అండ్ ఇదేమో అవుటర్దేమో రిమ్. సో ఇది ఫ్లై వీల్, రిమ్ టైప్ ఫ్లై వీల్లో సమ్ పార్ట్స్. సో సో ఇన్ ద కేస్ ఆఫ్, అంటే ఇప్పుడు మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి మాట్లాడుతున్నాం, ఇది మొత్తం ఒక రిమ్ టైప్ ఫ్లై వీల్ కదా. ఈ ఫ్లై వీల్, సో ఈ రిమ్ టైప్ ఫ్లై వీల్ ఏంటంటే, సో రిమ్ టైప్ ఫ్లై వీల్, ఈ రిమ్ టైప్ ఫ్లై వీల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, స్పోక్ ఉంది, అలాగే హబ్ ఉంది, అలాగే రిమ్ ఉంది. సో యూజువల్గా స్పోక్ యొక్క మాస్ అలాగే హబ్ యొక్క మాస్ సో నెగ్లిజిబుల్ అని తీసుకుంటాము, సో దట్ యువర్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై దీస్ 2 పార్ట్స్ విల్ బి లెస్ అని కన్సిడర్ చేసుకుంటాం. సో యాక్చువల్గా 3 ఉన్నాయి. సో స్పోక్కి ఒక మాస్ ఉంటుంది, అలాగే హబ్కి ఒక మాస్ ఉంటుంది, అలాగే రిమ్కి ఒక మాస్ ఉంటుంది. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నాం అంటే వీ నీడ్ టు కన్సిడర్ ఆల్ దీస్ masses అండ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ద inertia of the flywheel is provided by these 3: spoke, hub and rim.
So the inertia of the flywheel is provided by hub, spoke and rim. యూజువల్గా హబ్ అండ్ స్పోక్ ప్రొవైడ్ చేస్తున్న ఇనర్షియా అనేది తక్కువ ఉంటుంది, సో దట్ ఇట్ ఈస్ యూజువల్లీ ఇగ్నోర్డ్. సో ఇన్ సమ్ కేసెస్ మనకి ఏంటంటే మనకి స్పోక్ అండ్ హబ్ నుంచి వచ్చిన మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లైవీల్ రిమ్స్ అంటున్నాం కదా, రిమ్ యొక్క డైమెన్షన్ ఎలా కనుక్కోవాలి అంటే ఒక చిన్న డెరివేషన్ ఇదంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టర్మ్స్ డిఫైన్ చేసుకుందాం. సో ఫస్ట్ సపోజ్ ఫ్లైవీల్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత అంటే, సో ఇది రిమ్ టైప్ ఫ్లైవీల్. సో ఒమేగా ఎంత అంటే ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లైవీల్. సో నెక్స్ట్ ఆర్ ఈజ్ ద మీన్ రేడియస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఈ రేడియస్ ఎంత అంటే మీన్ రేడియస్. ఈ రిమ్ ఉంది కదా, రిమ్ మిడిల్లో, సో ఇది మొత్తం రిమ్. ఇక్కడ ఏం మాస్ లేదు, ఓన్లీ రిమ్ దగ్గరే ఉంది. ఈ రెడ్ కలర్డ్ ఈ ఈ లైన్స్ మధ్యలో ఉన్నది మాత్రం రిమ్. సో ఇప్పుడు మీన్ రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది మీన్ రేడియస్. నెక్స్ట్ వచ్చేసరికి థిక్నెస్ ఆఫ్ ద రిమ్. సో ఇదే కదా, దిస్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద రిమ్. ఆర్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద రిమ్. థిక్నెస్ ఆఫ్ ద రిమ్. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే రిమ్ కి సమ్ డెన్సిటీ ఉంటుంది కదా. సపోజ్ దిస్ మెటీరియల్ ఆఫ్ ద రిమ్ ఈస్ హ్యావింగ్ ద డెన్సిటీ రో. So rho is the density of the rim material, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లై వీల్ రొటేట్ అవుతుందంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ విల్ బి రొటేటింగ్ విల్ ప్రొడ్యూస్ ఏ సెంట్రిఫుగల్ ఎఫెక్ట్. చూడండి, సపోజ్ ఇక్కడ ఒక యాక్సిస్ ఉంది. ఈ యాక్సిస్కి మనం ఏం చేసామంటే ఇలా ఒక మాస్ని అటాచ్ చేసాం. సో ఎప్పుడైతే ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది విత్ సమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, అండ్ సపోజ్ దిస్ మాస్ ఈస్ హ్యావింగ్ సమ్ మాస్ స్మాల్ m. సో ఎప్పుడైతే మనకి మాస్ అనేది రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సమ్ యాక్సిస్, సో దేర్ విల్ బి ఏ ఫోర్స్ విచ్ విల్ బి యాక్టింగ్ అవుట్వర్డ్స్, అండ్ దట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ centrifugal force. So suppose this is axis of rotation of the shaft. So this is a small mass centrifugal force. This value, the magnitude of the centrifugal force will be m into r into omega square, where r is the radius about which the mass is rotating with respect to the axis of rotation, and small m is the mass of that body attached to this rotating body or rotating shaft, and omega is the angular speed of that shaft. So ఇది సెంట్రిఫుగల్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. ఇన్ ద సిమిలర్ వే, సో మనం ఏంటంటే ఫ్లై వీల్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ద క్రాంక్ షాఫ్ట్, అది ఫ్లై వీల్ అనేది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో ఖచ్చితంగా రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సమ్
యాక్సిస్ కాబట్టి ఖచ్చితంగా మనకి సెంట్రిఫికల్ ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ సెంట్రిఫికల్ ఎఫెక్ట్స్ నుంచి మనం ఫ్లై వీల్ రిమ్స్ యొక్క డైమెన్షన్స్ అనేవి అనుకుంటాం. ఓకే. సో ఇలా ఒక ఫ్లై వీల్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి డైమెన్షన్స్ చూద్దాము. సో థిక్నెస్ ఆఫ్ ద రిమ్. సో దిస్ విల్ బి అవర్ థిక్నెస్ ఆఫ్ ద రిమ్. సో మనకి ఈ డైరెక్షన్ లో ఒక లెంత్ ఉంది కదా, అంటే ఈ డైరెక్షన్ లో థిక్నెస్ కాదు, ఐ మీన్ సపోజ్ అది టైర్ లో ఊహించుకోండి. సో టైర్ కి సమ్ ఈ డైరెక్షన్ అని తీసుకోండి. సో విత్ ఆఫ్ దట్ విత్ ఆఫ్ ది ఫ్లై, సపోజ్ దీని 1 యూనిట్ అనుకున్నాను. ఓకే, 1 యూనిట్ అనుకున్నాను విత్ ఆఫ్ ద ఫ్లై వీల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్లై వీల్ లో ఐ మీన్ ఒక చిన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఓకే, ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సపోజ్ ద యాంగిల్ ఈజ్ డి టీటా, యాంగిల్ డి టీటా. సో నేను సెంట్రిఫుగల్ అంటే సపోజ్ ఇది సమ్ ఒమేగాతో రొటేట్ అవుతుంది. సమ్ యాక్సెస్ మీద ఉంది కదా ఫ్లై వీల్, సమ్ ఒమేగాతో రొటేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి కనుక్కోవాలి. సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి కనుక్కోవాలి. సో సెంట్రిఫుగల్ ఫోర్స్ ఫార్మ్ ఏంటి? m ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో మాస్ కనుక్కోవాలి ఫస్ట్. సో మాస్ అంటే ఎంత అవుతుంది? మాస్ ఆఫ్ దిస్ అంటే మనం ఒక చిన్న చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం అంతే. ఓకే, ఈ వాల్యూమ్ మొత్తం వస్తుంది మనం మాస్ కనుక్కోవాలంటే. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఇంటూ మాస్ బై వాల్యూమ్ కదా, అక్కడ నుంచి మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో రిమూవ్ మెటీరియల్కి ఎంత డెన్సిటీ ఉందని తీసుకున్నాం, రో అని తీసుకున్నాము. సో ఇప్పుడు వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ కావాలి అంటే ఇక్కడ మీన్ రేడియస్ ఎంత ఇచ్చారు? మీన్ రేడియస్ ఎంత ఇచ్చారంటే మనకి స్మాల్ ఆర్ అని మెన్షన్ చేశారు. ఆర్ ఇస్ ద మీన్ రేడియస్. సో ఆర్ ఇంటూ సమ్ డీటీటా అంటే ఇది లెంత్ వస్తుంది ఇక్కడ. ఆర్ ఇంటూ డీటీటా అంటే ఈ లెంత్ వస్తుంది. ఇది ఇంటూ ఇది ఎంత థిక్నెస్, ఇక్కడే వాల్యూమ్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ కనుక్కోవాలి, ఎందుకంటే మాస్ ఇంటూ వాల్యూమ్ కదా. రో అనేది ఆల్రెడీ తెలుసు మనకి, ఇంకా వాల్యూమ్ ఒకటి కావాలి. సో ఈ చిన్న వాల్యూమ్ అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా కనుక్కుందాము, దాన్ని ఈ యూనిట్ థిక్నెస్ తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు వాల్యూమ్ వస్తుంది కదా. ఈ ఏరియా ఈ ఏరియా కనుక్కుందాం. సో ఈ ఏరియా అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ లెంత్ మెన్షన్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మీన్ రేడియస్ అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. సో మీన్ రేడియస్ సమ్ ఆర్ అని మెన్షన్ చేశారు. ఈ ఆర్ ఇంటూ ఇక్కడ యాంగిల్ ఎంత, డీటీటా. అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది, ఆర్ ఇంటూ డీటీటా. దిస్ లెంత్ విల్ బి ఆర్ ఇంటూ డీటీటా. సో ఈ థిక్నెస్ ఈ థిక్నెస్ ఎంత, టీ. టీ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద రిమ్, ఆర్ ఇంటూ డీటీటా ఇంటూ టీ. సో ఇప్పుడు ఏరియా అంటే ఎంత అవుతుంది, ఆర్ ఇంటూ డీటీటా ఇంటూ థిక్నెస్ ఆఫ్ ద రిమ్ ఇంటూ మనం యాక్చువల్గా ఇది కూడా మల్టిప్లై చేయాలి కదా. సో ఈ ఏరియా కనుక్కున్నాం, ఇంటూ ఈ డెప్త్ వేయాలి, ఈ విడ్త్ ఎంత తీసుకున్నాము, 1 యూనిట్ తీసుకున్నాం. సో 1 యూనిట్. సో ఇదేంటంటే మాస్ ఆఫ్ దట్ సింగిల్ చిన్న మాస్ ఉంది కదా, డిఎం. సో సపోజ్ ఈ చిన్న మాస్ కావాలి అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తాం, రో ఇంటూ డివి. సో డెన్సిటీ ఇంటూ డివి, చిన్న వాల్యూమ్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా కనుక్కుంటున్నాము, ఈ ఏరియాని సమ్ థిక్నెస్ తో మల్టిప్లై చేస్తాం విడ్త్ తోటి. సో విడ్త్ ఎంత, 1 యూనిట్. సో 1 యూనిట్. సో మనకి మాస్ ఆఫ్ దట్ బాడీ ఆబ్జెక్ట్ అంటే రో ఇంటూ ఆర్ ఇంటూ డిటీటా ఇంటూ టీ. ఎలాగ విడ్త్ అనేది 1 కాబట్టి. ఓకేనా. సో దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ దట్ స్మాల్ ఆబ్జెక్ట్. సో ఈ స్మాల్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఆ మాస్ దగ్గర ఎంత సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది, వి నో దట్ సెంట్రిఫికల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ అవుట్వర్డ్స్. యాక్చువల్గా సమ్ ఒమేగాతో ఈ ఫ్లై వీల్ రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సో సమ్ సెంట్రిఫికల్ ఫోర్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఎంత ప్రొడ్యూస్ అవుతాయి, మాస్ ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అంత ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ అవుట్వర్డ్ డైరెక్షన్ లో మనకి సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి యాజ్ ద ఫ్లై వీల్ ఇస్ రొటేటింగ్. సో దీని వాల్యూ ఎంత ఉంటుంది, మాస్ ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో మాస్ వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి. సో ఇంకా మనం ఏం చేయాలి, ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో సెంట్రిఫుగల్ ఫోర్స్ ఆన్ ద ఎలిమెంట్ ఈజ్ మాస్ ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో మాస్ ఈజ్ నథింగ్ బట్ రో ఇంటూ ఆర్ ఇంటూ డి థీటా ఇంటూ టీ ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ నుంచి సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ ఎలిమెంట్ అంటే ఎంత వస్తుంది, రో ఆర్ స్క్వేర్ టీ ఒమేగా స్క్వేర్ డి థీటా. సో ఇది యాక్చువల్గా ఇంత అమౌంట్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ఈ పర్టికులర్ చిన్న మాస్ ఏదైతే తీసుకున్నామో ఆ మాస్ వల్ల మనకి ఆ ఫ్లై వీల్ మీద మనకి ప్రొడ్యూస్ అవుతుంది, రో ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ ఒమేగా స్క్వేర్ ఇంటూ డి థీటా. సో మిగతాది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ క్లాస్లో పంచింగ్ ప్రెస్ అండ్ ఇది డిస్కస్ చేద్దాము, సో దట్ ఫ్లై వీల్స్ కాన్సెప్ట్ విల్ బి కంప్లీటెడ్. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ పంచింగ్ ప్రెస్ ఇది డిస్కస్ చేద్దాం, మళ్ళీ టైం సరిపోదు. ఓకేనా. సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్ నౌ.